Garuda Express, an international courier service. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఉత్తరప్రదేశ్లో ఫలితాల విడుదలకు ముందు వెలువడిన ఎగ్జిట్లో బీజేపీ దూసుకెళ్లిందనే విషయంలో కొందరిలో సందేహం నెలకొంది. అయితే ఫలితాల విషయానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. బీజేపీ దుమ్ము రేపింది. ఈ ఫలితాలతో తెలుగుదేశం పార్టీలో కొత్త విశ్లేషణ ప్రారంభమైందనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల తర్వాత ఇక బీజేపీ విస్తరణ ఏపీపైనే ఉండవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఒకసారి కర్ణాటక రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీజేపీ త్వరలో అక్కడ జరపనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని, ఇక ఆ తర్వాత మిగిలింది తెలుగు రాష్ట్రమైన ఏపీనే అని టీడీపీ నేతలు చర్చించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం అంత సానుకూలంగా బీజేపీకి లేవనే చెప్పవచ్చు. కానీ పార్టీ అభివృద్ధికి తెలంగాణలో ఈ సమయం చాలా కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహార శైలి దూకుడు వ్యూహాల గురించి తెలిసినందున ఆయనకి ఖాళీగా ఉండబోరనే చర్చ జరుగుతోంది. కొద్ది కాలం క్రితం ఇలాంటి సానుకూల పరిస్థితి లేనప్పుడే ఏపీలో పర్యటించి పార్టీ ఎదగాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ నేతలు. మొత్తం బీజేపీ తాజా విజయంతో ప్రాంతీయ పార్టీలపై బలమైన ప్రభావమే చూపుతుందని చెప్పవచ్చు.